కాలిగింది, మేము ఇదంతా ప్లాన్ చేసా కానీ కొంచెం ఇక్కడ కొంచెం బ్యాగ్ ఇచ్చింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల్ నాని అఫీషియల్. చాలా డేస్ అవుతుంది కదా బ్లాగ్స్ చేయక. సో కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల నేనైతే ఇన్ని డేస్ బ్లాగ్స్ చేయలేదు. మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తున్నాను. అంతకుముందు ఎట్లా సపోర్ట్ చేసారో సేమ్ అట్లనే సపోర్ట్ చేయండి. కొన్ని టెక్నికల్ ప్రోగ్రామ్స్ వల్ల అయితే చేయలేకపోయాను. అట్లనే మధ్యలోకి వచ్చిన మూవీ చేస్తుండే, అట్లా బిజీ ఉండే, సో చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ చేస్తాను. సేమ్ అప్పుడు ఎట్లా సపోర్ట్ చేశారో ఇప్పుడు అట్లనే చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చేయాలి కూడా. బై ద వే, ఇప్పుడు మాన్సూన్ సీజన్ వచ్చింది కాబట్టి మీకు మంచి ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు అయితే ఫ్రెండ్స్తోనైతే అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం పడుతుందని చెప్పేసి అయితే దగ్గర లోకల్లో ఉన్న రాముని గుండాలకు అయితే వెళ్తున్నాం. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కలిసినాం అందరం. సో కుండ చికెన్ అయితే ప్లాన్ చేస్తున్నాం. సో వెళ్ళేసి అక్కడ ఆ ప్రాసెస్ అంతా మీకు ఎట్లా వెళ్తున్నాం ఏందనేది మొత్తం ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను. అట్లనే మా ఫ్రెండ్ది బ్యాచిలర్ చెఫ్ అని కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. ఓన్లీ అందులో ఫుడ్ బ్లాగ్స్ అనేవి వస్తాయి. సో అది కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు అందులో కూడా మీకు ఫుడ్ది అప్డేట్ చేస్తాడు వాడు. సో ఆ ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ సీ, వెళ్దాం. సో గైస్, కుండ చికెన్ అయితే చెప్పాను కదా. సో మనం అయితే 2 kgs చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చినాం. మేమైతే ఏం ప్లాన్ చేయలేదు ఇంటి దగ్గర. సో మధ్యలోకి వచ్చినా కదా కుండ చికెన్ అనుకున్నాం. సో అందుకోసం ఏమైతే తీసుకురాలి అన్ని బయట ఉందామని ఫిక్స్ అయిపోయింది. ఫస్ట్ అయితే చికెన్ తీసుకుంటాం. ఒక్కొక్క ప్లేస్కి అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళారు. అంటే మేమైతే ఇక్కడ చికెన్ లాంటి ఆయన కొందరు కుండ కోసం వెళ్ళారు, కొందరు కట్టల కోసం వెళ్ళారు. అట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అందరూ అయితే తీసుకొని వస్తారు. సో ఇక్కడ రమేష్ అయితే కిరాణా స్టోర్లో ఉల్లిపాయలు ప్లస్ అల్లం, గ్యాస్లు, ప్లేట్స్ అన్ని అంటే మసాలా అవన్నీ అయితే తీసుకున్నాడు. ఇక రాజ్కుమార్ అండ్ చికెన్ అయితే కుండ ఉంది, కట్టెలు బాబు అయితే తీసుకొని వచ్చేసారు. నెక్స్ట్ ఏం పెండింగ్ ఉందని మేము చూస్తే మాత్రం మాకైతే అంటే ఇదన్నీ అయితే ప్లాన్ చేస్తాను. తినడానికి అయితే అసలు ఏం లేదు కదా. సో దానికోసం అయితే అంటే గోల్పేలాలు తీసుకుందామని చెప్పేసి అన్నారు. గోల్పేలాల కోసం అయితే షాప్ అయితే వచ్చాం. సరే తీసుకున్నాం. అదే చికెన్ ఏం కొంటాను. ఇక్కడైతే మమ్మల్ని నాన్ వెజ్ అలా లేదు. సో అందుకోసం రమేష్ వెయిట్. అరే ఇది తీద్దామా? మొత్తానికి అయితే అన్ని సామాన్ పడుకొని వచ్చాం. అక్కడ ఏమైందంటే నాన్ వెజ్ అయితే మీకు అలా చేయాలంట. ఎందుకంటే ఇది దేవుంది కదా ప్లేస్. సో దానికోసం అయితే అలా చేయాలంట. చూసారు కదా, వాటర్ అయితే మీద మొత్తం నుంచి అయితే పడుతుంది. ఇందులో బోటింగ్ కూడా ఉంటుంది, కూలింగ్ ఉంటుంది. సో చూసారు కదా. మొత్తం అయితే ఫ్యామిలీ మీడియా వచ్చాం. వచ్చినాకైతే ఇక్కడ ఫ్యామిలీస్ అయితే చాలా మంది వచ్చారు. చూసారు కదా, ప్రదేశం చాలా బాగుంది. దగ్గర ఉన్న వాళ్ళందరూ విజిట్ అవుతుంది. ఫ్యామిలీస్ అని చాలా దగ్గర అంటే ట్రెక్కింగ్ అందరం పెట్టుకుంటారు. ఈజీగా ఇది కావచ్చు. చెప్పండి బస్. అన్నా
అయితే మొత్తం ఇక వర్షం పడుతుంది చూసిరు కదా మా సామాను. నెక్స్ట్ వచ్చేసి అందరూ అయితే వాడు సేఫ్ అది ఇద్దరు హెల్మెట్ పెట్టింది వీడైతే అయ్యో ఏంది అంబేలో పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసి అరే అయ్యో ఏం లేదు ప్లాన్ ఏం తెలుసా, నేను ఒక మంచి ప్లేస్ చూద్దాం, టెంట్ వేద్దాం, అన్ని కలుపుదాం, చెత్తిరి పట్టుకుందాం, కింద ఉండొచ్చు. పెద్దపల్లి పోయాం, ఇక్కడ నుంచి అయితే మనం బైక్ తీసుకోవాలి. సో ఇక్కడ అయితే ఆగినాం, ఇట్లాంటి వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఆగినాం. ఇక్కడ నుంచి అయితే మేము కొంచెం ఫాస్ట్గా వచ్చేసాం. కొంచెం వర్షం అయితే తగ్గింది. సో ప్లాన్ ఏ అయితే ఫెయిల్ అయింది. సో ప్లాన్ బి కోసం అయితే అక్కడికి వెళ్తున్నాం. అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో అనేది తెలియదు ఇంకా. అంటే సండే కదా చాలా మంది ఉంటారు అక్కడ కూడా. సో అక్కడ కూడా చాలా మంది అంటే ఏం లేదు ఇక టెంట్ వేసి ప్లాన్ చేయాలి. సో శ్రీకాంత్ వాళ్ళు అయితే వచ్చేసి చూసారు కదా. సో మన వాళ్ళు వచ్చేసారు. సేమ్ నేను అన్నట్టు ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో ఈ ఒక చెట్టు తీసుకొని టెంట్ వేసి చేసుడే. మా వాళ్ళు కూడా కష్టపడుతుంది పొయ్యి పెట్టడానికి ఇక్కడ. పెట్టారు రోజు మంట అయితే ఇట్లా పెట్టినాం. సో ఎంత పెద్ద మంట చూసారు కదా. మంట పెట్టాలి ఇప్పుడైతే మేమైతే ఇట్లా మంట పెట్టినాం. సేఫ్ ఉన్నాను చూడండి, సేఫ్ గా మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తాను ఇలా. అరే నేను ఏం పని చేస్తాను, వీడియో ఇస్తాను, మీరు ఏం చేస్తాను ఇలా. ఇది వారే వారం వాడు ఉంటాయి బండెక్కం. ప్లాన్ గా ఇంకోటి అసలు ఏంటి కవర్ తెచ్చుకుంటే బాగుండేది. అసలు అరే బర్రెకి బాగా ఉండాలి వెళ్ళొద్దలే అరే నీకు చికెన్ మొత్తానికి అయితే దగ్గరికి వచ్చి అక్కడ చాలా మంది ఉన్నారని చెప్పేసి మేమైతే టెంట్ అయితే అక్కడ తీసాం. సో రమేష్ అయితే మొత్తానికి చిన్న ప్రయత్నం చేసిండు. వావ్ చిన్న హట్ చూసారా. కట్టాలి దాన్ని. వావ్ గుడ్ రమేష్, గుడ్ వర్క్. బ్యాచర్ చెప్పని చెప్పినా కదా. సో మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. సో మా ఛానల్లో కూడా ఇప్పుడు షార్ట్ వీడియో అయితే వస్తుంది మనకి బ్యాచర్ చెప్లో, ఓన్లీ షార్ట్స్. సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కూడా మేము వస్తూ ఉంటాం మధ్యలో మధ్యలో. అది కూడా మా ఛానలే. రమేష్ ఇది కూడా ఐడియా చెప్పాలా, తాళ్ళు అవే ఇప్పుడు అభివృద్ధి తాళ్ళు. వావ్ వావ్ ఫైనల్ అయితే మొత్తం అయితే వేసినాం. వెయిట్ వెయిట్ ముచ్చట ఏమైందంటే కుండ అయితే వాళ్ళు ఎందుకు
సో ఇక అక్కడికి తాత అయితే గుడి దగ్గర గంజు అయితే అడకొచ్చాం. గంజు అడకొచ్చిన ఎందుకంటే కుండ ఫ్లాప్ అయింది. సో ఇట్లాంటివి జరుగుతున్నా త్రిల్ వేరే ఉండదు. కుంద మమ్మల్ని మోసం చేసింది అంటే కనీసం 10 రూపాయలు తగ్గియాలి. 130 విత్ మూత మన వాళ్ళ కొడుతున్నాం కానీ. సో ఫైనల్ ఇప్పుడు అయితే కర్రీ అయితే అంటే ఫిక్స్ వాళ్ళ ఇష్టం. మేము టెంట్ అక్కడ ఇష్టం. అరే మీరు పోయి లోపల చేయబోరు ఇక. సో చూసాను కదా గాయస్, మనకి అది టెంట్ హౌస్ అని కటింగ్ అయితే చేస్తుంది ఇక్కడ రాజుగారు ఇక్కడ అయితే ఇంకా లేట్ అవుతుంది ప్రాసెస్. అక్కడ చూసినట్టయితే చూడండి మనకు మంట ఇప్పుడు మంచిగా వచ్చింది, బట్ సరిగా అక్కడ ఇంకా బాగా సార్. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎట్లా శ్రీకాంత్ రమేష్ ఎక్స్పీరియన్స్ సూపర్. అఖిల్ సూపర్. అదే అంతకుముందు కుండ చికెన్ చేసి లాగ్ ఇంకా పెట్టాలి. అది కూడా ఉంది 1 year అవుతుంది నేను అప్లోడ్ చేయడం. చాలా బ్లాగ్స్ అప్లోడ్ చేయలేదు guys, ఎందుకంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్. ఇప్పుడైతే మీకు మాక్సిమం మీకు ఒక 2 అయితే బ్లాగ్స్ పెడుతూనే ఉంటా ఎడిట్ చేస్తూ. మధ్యలో నేను అంటే ఒక మూవీ చేయడం వల్ల అట్లా కూడా చేయలేకపోయినా. సో ఫైనల్ అయితే ఇప్పుడు ప్రాసెస్ అయిపోయినారా? సో చూసారు కదా, ఇప్పుడైతే మనకి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. వర్షం అయితే ఎక్కువ అయింది, ఎందుకంటే మేము ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఎక్కువ అయింది. సో ఏం కాదు, మాకైతే నేచర్ అయితే కోరే సపోర్ట్ చేస్తుంది. అలా దర్శనం చిత్రకినట్టు సరే కుండ చికెన్ మొత్తానికి అయితే మంట మస్తు వెళ్ళింది. ఆపేయాలా వీడియోరా? ఉడికిందా? ఆల్రెడీ తిన్నాడు, మళ్ళీ చేస్తాడు. డైట్ పెట్ట కక్కుతుంది కింద. తొందరది వర్షం పడుతుంది, లేకపోతే ప్లేట్ పెట్టరా కింద. ఏ వర్షం పడుతుంది అలా. అది ఆగిపోతే అది తీసే ప్లేట్ పెట్టేసి